ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్. ఘన స్వాగతం పలికి జ్ఞాపకం అందజేసిన ఆలయ ప్రతినిధులు. విద్యుత్ పొదుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ట్రాన్స్కో బేముడోలు ఏడీఈ గోపాలకృష్ణ సూచన. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని దండమూడి కళ్యాణ మండపంలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, గత 9.5 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పనితీరును ప్రజలకు వివరించేందుకు తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు 2024 సెప్టెంబర్ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పొగాకు, వరి రైతుల ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లామని, వారికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పురంధేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాగికాశి విశ్వనాథ్ చౌదరి, గారపాటి రామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, జిల్లా అధ్యక్షులు చౌటిపల్లి విక్రమ్ కిషోర్, ఏపీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. జరుగుతుంది. అక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కలవడం, అక్కడ పార్టీ ఏ మేరకు బలంగా ఉన్నది లేదా మరింత బలోపేతం చేసుకోవటానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి కాగా, రాజకీయ కోణం నుండి ప్రజల వద్దకి మన పార్టీని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేపట్టాలి అనేటువంటి ఆలోచనతోటి, సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా నేను పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను ఇవాళ ఈ జిల్లాకు కూడా నేను రావడం జరిగింది. అదే విధంగా ఇందాక చెప్పినట్లుగా ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటి అంశాలను కూడా పరిశీలించాలి అనేటువంటి ఒక సంకల్పం. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో నేను వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతి జిల్లాలో అక్కడ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా సంపూర్ణంగా అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాటిని పరిశీలించడం, ఆ వర్క్స్ చూడటం, అవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవే ఏదైతే ఉందో దాన్ని సందర్శించి రావడం జరిగింది. 2024 సెప్టెంబర్ కల్లా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. పొగాకుకు సంబంధించి, ధాన్యానికి సంబంధించి, వరికి సంబంధించి విషయాలన్నీ కూడా మేము నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చేటువంటి సందర్భంలో వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. కనుక నిర్మలా సీతారామన్ గారికి ఈ విషయాలు తీసుకుని వెళ్ళి ప్రతి రైతుకి కూడా 1 లక్ష రూపాయల వరకు వెసులుబాటు కావాలి అని రైతులు అడిగారు. అది కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళాము. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ శనివారం సందర్శించారు. ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు ఆయనకు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్వామివారి మెమోటోను, ప్రసాదాలను ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు అందజేశారు. ఆయన వెంట జిల్లా జడ్జి పురుషోత్తం కుమార్, బేముడోలు జడ్జి రిషిక్ ఉన్నారు.
అయం మూర్ధా పరమేశ్వర విద్యుత్ పొదుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వేముడోలు ఏడీఈ గోపాలకృష్ణ సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా వేముడోలు హైస్కూల్ విద్యార్థులకు ఇంధన పొదుపుపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను ట్రాన్స్కో అధికారులు నిర్వహించారు. ఈ పోటీలను ఏడీ గోపాలకృష్ణ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ పొదుపుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఎల్ఈడి బల్బులు, స్టార్ రేటింగ్ గల విద్యుత్ పరికరాలు వినియోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని బొగ్గు వినియోగాన్ని తగ్గించే క్రమంలో విద్యుత్ శాఖ సోలార్ విద్యుత్తుల వినియోగానికి ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. వ్యవసాయానికి సైతం సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహకులను అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు విద్యుత్ యొక్క వినియోగం మీద, ఆవశ్యకత మీద కూడా విద్యుత్ వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా ఎనర్జీ కన్జర్వేషన్ మీద అందరికీ కూడా పిల్లలకి అవగాహన చేయటం, అలాగే గృహోపకరణాల దగ్గర అందరికీ కూడా అవగాహన చేయటం కార్యక్రమంలో ఈ వారం రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ అయితే ఎక్కడైతే ఉన్నాయో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన ఎస్సీ గారి ఆదేశాల మేరకు, డి గారి ఆదేశాల మేరకు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళకి అవగాహన పెంపొందించడం కోసం కరెంటు విద్యుత్ పొదుపు మీద డ్రాయింగ్ కాంపిటీషన్ కానీ, అలాగే ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ కానీ, అలాగే ఎలక్ట్రీషియన్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టడం. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఇళ్లలో కానీ చుట్టుపక్కల కానీ విద్యుత్ యొక్క పొదుపు మీద వీళ్ళందరూ కూడా చెప్తారనే ఉద్దేశంలో అందరికీ కూడా ఈ అవగాహన కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే మీరు నీళ్లు, ఒకవేళ నీళ్లు ఏదైనా వేస్ట్ పోతుంది కట్టారనుకోండి, దాని నీళ్లు సేవ్ చేసినా మనకి నీళ్లు కావాల్సిన మోటార్ కూడా మనం వాడతాం, దానికి కరెంట్ తగ్గించడంలో సేవ్ చేసిన అవుతాం. కాబట్టి ఏ విధంగా కూడా, ఏ రకంగా కూడా మనం పొదుపు చేసినట్లయితే అన్ని రకాలుగా కూడాను మనకి ఈ రోజు జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు దుట్టా శివకుమార్, ఎస్ సుబ్బారావు, చెరుకూరి బేబీల సహకారంతో అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కార్య నిర్వహణాధికారి మానికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గోవిందా 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 అన్నాధర ప్రయోదయాదో గిరికొండవాడ వెంకటరమణ గోవిందా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా శనివారం జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. పొట్లకట్లగూడెం గ్రామం వద్ద జరుగుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను పరిశీలించారు. అంతేకాకుండా నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురువాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్దకు వెళ్లిన పురంధేశ్వరికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలను అందజేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న అంగన్వాడీల దీక్షా శిబిరం వద్దకు చేరుకొని నిరసనకారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సాగికాసి విశ్వనాథ్ చౌదరి, గారపాటి రామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, జిల్లా అధ్యక్షులు చౌటిపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. Namaste.
Clear the traffic. Clear the traffic. Please clear the traffic. అమ్మా ఎవరు అడ్డుండొద్దు దయచేసి. మేడం కనీసం అతను కూడా ఇవ్వకపోతే మేము ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. ఉద్యోగుల గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిఆర్ఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమంలో 9 మంది ఉద్యోగుల నుంచి డిఆర్ఓ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో ఎలాంటి ఆలస్యం లేకుండా ఉద్యోగుల అర్జీలకు పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఇది వాళ్ళ అదే అన్నమాట.
అది నేను నా యొక్క సర్వీస్ చేస్తున్నాను. అంటే అప్పుడు అది పోస్ట్ మీకు ఏమొచ్చారు? చింతలపూడి పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలను తెరిపించేందుకు వెళ్లిన ప్రభుత్వ బృందాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం పాత చింతలపూడిలోని అంగన్వాడీ కేంద్రానికి అధికార బృందం చేరుకుంది. అయితే బృందంలో వెలుగు ప్రతినిధి అక్కడికి చేరుకోలేదు. దీంతో అధికార బృందం వెనుతిరిగింది. తదుపరి గాంధీనగర్ లో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి అధికార బృందం వెళ్లి తాళాలు పగులు కొట్టుచుండగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీ సెంటర్ ను తెరిపించకుండానే అధికార బృందం వెనుతిరిగింది. ఒక బాధ్యత సమకూర్చారు, మరి వాళ్ళని లేకుండా అలా చేయడం అన్నది కరెక్ట్ కాదు కదండి. నిర్మించుకోండి, న్యాయం చేస్తాం ఒక మాట చెప్పవచ్చు కదా. వాళ్ళకి చేసేవాడిని ఈయన దగ్గర తీసుకున్నారు. ఇక మీకు ఎలా తెలిసింది? నా ఇదేంటో మీకు ఎలా తెలిసింది? ఇలా జరిగింది సార్, మీరు నివేదిక పెట్టండి కలెక్టర్ గారికి. అమ్మ మీరు దౌర్జన్యంగా పగలగొట్టి తీయమన్నారు అనుకోండి, ప్రభుత్వ జిల్లా అధికారి ఏలూరు నగరంలో గల సెయింట్ తెరీసా కాలేజీల ఆడిటోరియంలో విద్యాదాత చింతలపాటి మూర్తిరాజు, సత్యవతి దేవీల చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల ఆడిటోరియంలో చింతలపాటి మూర్తిరాజు, సత్యవతి దేవి చిత్రపటం ఏర్పాటు కోసం పాలకొలకు చెందిన మంతెన నరసింహరాజు, పిఎల్ రాజు ఎంతగానో కృషి చేశారు. ఏలూరులోని సెయింట్ తెరీసా కళాశాలల ఏర్పాటుకు చింతలపాటి మూర్తిరాజు, సత్యవతి దేవిల కృషి ఎనలేనిదని, వారి చేసిన సహాయానికి ఫలితంగా చింతలపాటి మూర్తిరాజు, సత్యవతి దేవి గార్ల చిత్రపటాన్ని సెయింట్ తెరీసా 70వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని మంతెన నరసింహరాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దండు భగవాన్ రాజు, ఆర్కే రాజు తదితరులు పాల్గొన్నారు. సెయింట్ తెరీసా కాలేజీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన చింతలపాటి శ్రీరామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు గారు, మరి సతీమణి చింతలపాటి సత్యదేవి గారు ఎంతో అభినందనలు. ఈ కాలేజీ అభివృద్ధి చెందడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఎంతో పురోగతి చెంది ఎంతో అభివృద్ధి చెందారు. దీని గురించి ఇంతలాగా చిత్రావిష్కరణ చేసినది కాలేజీ యాజమాన్యానికి అంతా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మూర్తిరాజు గారికి మేము ఎంతో సన్నిహితం, ఎంతో దగ్గర బంధువులు. నా పేరు మంతెన నరసింహరాజు, హైదరాబాద్. అలాగే పిఎల్ రాజు గారు వరం కూడా ఈ చిత్రపటాలకి పెట్టడానికి ఎంతో కృషి చేశారు. వారికి కూడా అభినందనలు. ఈ కాలేజీ విద్యార్థినులందరూ కూడా ఎంతో పురోగతి చెంది ఇంకా అద్భుతమైన ఉద్యోగావకాశాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. మరియు ఈ కాలేజీ యాజమాన్యం అందరికీ, ప్రిన్సిపల్ గారికి, గారికి అందరికీ రుణపడి ఉన్నాము. అందరికీ కృతజ్ఞతలు. ప్రతి విద్యార్థి దంత శుభ్రత పాటించాలని జంగారెడ్డిగూడెం శ్రీ చైతన్య డెంటల్ ఆసుపత్రి వైద్యులు వి శివకృష్ణ సూచించారు. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శ్రీ చైతన్య డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి దంత శుభ్రత ఎంతో అవసరమన్నారు. దంతాలు శుభ్రంగా ఉంటే పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. కావున ప్రతి ఒక్కరూ దంత శుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు కొనకల్ల రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో చేస్తున్నాను, ఫోటో కొడుతున్నాను. వీడియో చేసుకోండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్. ఘన స్వాగతం పలికి జ్ఞాపకం అందజేసిన ఆలయ ప్రతినిధులు. విద్యుత్ పొదుపుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ట్రాన్స్కో బేముడోలు ఏడీఈ గోపాలకృష్ణ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.